సైకిల్ కొట్టి 2 ఓట్లు వేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి అయిన వెంటనే 18 ఏళ్ళు పైబడినప్పటి నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉండే మహిళలందరికీ నెల నెల 1500 అకౌంట్ ఇవ్వచ్చు. ఈ పథకం పేరు ఆడబిడ్డ నిధి. మొత్తం ఆడవాళ్ళందరికీ వస్తుంది. 60 ఏళ్ళు 60 సంవత్సరాలు దాటిన తర్వాత 4000 పెన్షన్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమి ఓ రేషన్ కార్డులో ఒకరికి ఇస్తుంది. చెప్తానులే పర్లే, అది మీకు అర్థం కాదు కదా. ఈ గవర్నమెంట్ ఇంట్లో ఒకరికే ఇస్తుంది, ఇద్దరుంటే ఇద్దరికి కూడా ఇస్తుంది పెన్షన్. తర్వాత ఇంక చదువుకుంటున్న పిల్లలు ఉంటారు కదా, ఒకరికి అమ్మఒడి పడుతుంది. అట్లా కాకుండా ముగ్గురున్నా ఇద్దరున్నా ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు పడుతుంది. ఇంకా తర్వాత గ్యాస్ రేట్లు విపరీతంగా పెరిగాయి కాబట్టి గ్యాస్ ప్రతి రేషన్ కార్డుకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వస్తాయి సంవత్సరానికి. అట్లనే బస్ ఛార్జీలు కూడా విపరీతంగా పెంచారు కాబట్టి మహిళలు ఆర్టీసీలు ఎక్కడ తిన్నా కూడా ఫ్రీ, టికెట్ ఉండదు. మీరు ఊరికి కార్డు చూపిస్తే చాలు, రేషన్ ఏది ఆధార్ కార్డు, వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీకు కొట్లాట అనుకుంటే మీరు వేరే బస్సు ఎక్కచ్చు, ఇబ్బంది లేదు, ఇంకో బస్సు ఎక్కచ్చు. ఇవన్నీ కాకుండా మన ఇంట్లో పిల్లలు చదువుకుంటారు కదమ్మా, వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయ్యి జాబ్ రాకుండా ఇంట్లో ఉన్నంత వరకు జాబ్ వచ్చేదాకా యువగలం అనే పథకం ద్వారా నెల నెల 3000 రూపాయలు వాళ్ళ ఖర్చులకు ఇస్తారు. నేను అదేమ్మా చెప్తున్నా, ఆ విషయానికి వస్తున్నా. మీ మగ్గాలు ఈ 5 ఏళ్ళలో ఏం గతి పడ్డాయో నాకు తెలుసు. నేను కూడా మీలాంటి చేనేత కార్మికున్నా, నాకు తెలుసు ఆ విషయము. ఊనమ్మా, నేను అదే చెప్తున్నా. ఈ 5 ఏళ్ళ కిందట మగ్గం ఎట్లుంది, ఈ 5 ఏళ్ళలో ఏం జరిగిందో నాకు తెలుసు. కాకపోతే మళ్ళీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చిందనుకో ధర్మవరంలో మగ్గం కనపడదు. ఇదైతే వాస్తవం. మనుషులు ఉంటారమ్మా, మనుషులు ఎక్కడ పోరు ఉంటారు, వాళ్ళ అవస్థలు పడుతుంటారు, కూలీ నాలిపోతుంటారు, అదే చావలేక బతుకుతుంటారు. కాకపోతే ఈ గవర్నమెంట్ మార్చుకొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే మగ్గాలకు కూడా మంచి రోజులు వస్తాయి. ఇతను కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, బీజేపీతో అందుకే పొత్తు పెట్టుకున్నాం మనం. ఇతను ఈ ఊరికి ఎమ్మెల్యే అయితే అక్కడి నుంచి కూడా నిధులు తీసుకొచ్చి మగ్గాలన్నిటికీ ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ఇక్కడ మగ్గానికి మంచి రోజు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ఆ పని చేయడానికే మేము మీకోసం ఎందుకు తిరుగుతున్నాం. నేను కూడా చేనేత కార్మికున్నే. ఇది ఒకటే కాదు మా చేనేత కార్మికులు ఒకటే కాదు, మీలాంటి మహిళలందరికీ ఇప్పుడు మీరు పాప కూర్చున్నారు కదా, ఇట్లా కాకుండా స్టిచ్చింగ్ యూనిట్ ఏర్పాటు చేసి మీకు కూడా ఉపాధి కల్పిస్తారు, మీకు చేతనైన పని కల్పిస్తారు. కాకపోతే మనము సైలెంట్ గా మన ఓటుని వినియోగించుకోవాలి.